సార్ మోదీకి గుడ్ బై చెప్పి ఇటు రాహుల్ కి హాయ్ చెప్తున్నారు జగన్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అంటే అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? పాలిటిక్స్ లోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఏదైనా జరగచ్చు. ఎందుకంటే పర్మనెంట్ ఎనిమీస్ ఉంటారు, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. కాకపోతే జగన్ విషయంలో ఒక గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే వాళ్ళ హైకమాండ్లో అప్పుడు రాహుల్ నథింగ్, అప్పుడు సోనియా గాంధీని ఎదిరించి నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నీ వల్ల నేను జైలుకి వెళ్ళి మొత్తానికి బయటకు వచ్చాడు. వచ్చి నిలబడి 151 సీట్లు వచ్చినాయంటే ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 21 సీట్లు నిలబడి 21 సీట్లు ఈవీఎం ద్వారా గెలిచాడు, ఎలా గెలిచాడు తెలియదు, కానీ అతనికి చాలా గ్రేట్ ఇన్ ఇండియా. ఆ విధంగా చాలా చాలా టాప్ సక్సెస్ఫుల్ సీఎం కింద లెక్క జగన్ మొన్నటి వరకు. దాంతో మొత్తం అంచనాలు పడిపోయినాయి. కాంగ్రెస్ అన్ని చోట్ల పడిపోయింది. కాంగ్రెస్కి ఈ రోజున అడ్రస్ లేదు కాబట్టి షర్మిల లాంటి అన్నోన్ పర్సన్ వెళ్ళి ప్రెసిడెంట్ ఇవ్వమంటే ఇచ్చారు. ఎందుకది 4 తీసుకోవాలి కదా. అంచేత కాంగ్రెస్కి అటువంటి పొజిషన్ తీసుకెళ్ళగలిగినోడు ఎవడో అతను జైల్లో మన జగన్ మళ్ళీ జైల్లో పెట్టిన తర్వాత అతను మానసిక శోభ ఒకరోజు కాబట్టి ఒకరోజు 16 నెలలు అంటే ఒకరోజు ఉంటుందా. సో వాట్ ఎవర్ జైల్ ఇట్ ఇస్ అంచేత సో అదంతా క్షోభ అనిపించి ఆ కక్ష అంతా డబ్బులు తినేయటంలోనూ నిరంకుశత్వ పాలనలో చూపించాడు. అక్కడ బ్యాడ్ అయ్యాడు. అక్కడ జైల్లో ఉన్నది ప్రతి అణువున ఇతను కక్ష తీర్చుకున్నాడు. బయట పడుకున్నాడు. చంద్రబాబు నాయుడిని ఎంతవరకు ఇన్సల్ట్ చేయాలో చేశాడు. పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్టలు తిట్టాడు. కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి అతను నాకు బాగా కావాల్సిన చేసాడు. అయినా కూడా చెప్తున్నాను, అతనితో తిట్టించాడు. ఆడు కాపుల ఏరియా కాదు, అది కాపుల ఏరియా. అది వాడికి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కాకినాడలో పవన్ కళ్యాణ్ తిడతావు. నేను యాక్చువల్లీ ఫోన్ చేసి కూడా చెబుతాను, నువ్వు తగ్గవే అని చెప్పడు. మనకెందుకు వచ్చిన వాళ్ళ పాపాన్ని కాలేకపోతారో వదిలేశాను. కాపు గురించి కాదు, ఆ ఏరియాలో నువ్వు అలాగ ఉన్నాడు, నువ్వు అది పోయేవాడిని లెక్క చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. సో అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా ఇతనికి మెహర్బానీగాను నాని నిన్న మొన్న అతను కూడా అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని చేశారా. అతనితో పాటు ఉన్న వాళ్ళు 20 మంది, మొత్తం 70 మంది మీద కేసెట్టది. తెలుగుదేశం ఆఫీసుని నాశనం చేయడానికి ఇతను ఉసుకెళ్ళిపోయాడు కాబట్టి వల్లభనేని వంశీ అతను ఇప్పటి వరకు కనపడకుండా దక్కున్నాడట. ఇతనితో పాటు చాలా మంది దాక్కున్నారు. 16 మందితో పాటు ఇతను కూడా అరెస్ట్ చేశారు. ఇంకా 30-40 మంది అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. అది పట్టుకు ఉట్టునే వదలడు. ఎందుకంటే వాళ్ళు మదర్నే తిట్టారు. ఎవరు లోకేష్ వదలడు. రెడ్ బుక్లో మెయిన్ వాళ్ళే కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరే మెయిన్. వాళ్ళందరినీ డెఫినెట్గా అది వాళ్ళ ఏరియా కూడా. వేరే అంటే కమ్మాస్ బాగా డబ్బున్న వాళ్ళు, వీళ్ళ మీద గెలిచిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళే మనీ వైజ్. ప్లస్ ఏమో లోకేష్ మాటకి జవదాటరాళ్ళు, అసలు గిరిగి ఇస్తే అక్కడే ఉంటారు. సో అంచేత అక్కడ వాళ్ళందరి మీద కక్ష తీర్చుకుంటాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తోటి హలో అనకపోయినా కూడా మన వాళ్ళు ఎందుకు పెడతారంటే ఏదో విధంగా సెపరేట్ చేసేస్తే మోడీ దెబ్బ అయిపోతాడు. ఎందుకు అవుతాడు? ఈ 11 సీట్ల వల్ల ఆయన దెబ్బ అవుతాయి. ఇంకో 11 మంది కొంటారు కావాలంటే. మీకు తెలిసిందా మీకు? అక్కడ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్లీ వాళ్ళు మొత్తం కలిసి మొత్తం వాళ్ళు ఇంకా కొనొచ్చు కూడాను. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు ఇతను వెళ్ళటం వల్ల వెంటనే గవర్నమెంట్ పడిపోద్ది అనుకుంటే మారతాడు. బిల్లు పాస్ అవ్వడం కోసం ఉండాలి 11 మందిని. మీకు అర్థమైంది. ఇప్పుడు అర్జెంటుగా జగన్ ఒక్కడు వెళ్ళిపోవడం వలన నీ గవర్నమెంట్ పడిపోద్ది అంటే వెళ్తాడు, బెదిరిస్తాడు, దుఃఖతం చేత అంటాడా. అలానే అది లేదు. మోడీ గారి హెల్ప్ ఇంకా కావాలి అతనికి. ఇతని హెల్ప్ కావాలి. బికాజ్ అక్కడ స్మూత్గా ఉండాలంటే, బికాజ్ అక్కడ ఏది స్మూత్గా లేదు. ఇంక్లూడింగ్ పార్లమెంట్లో ఈ బుత్తికి అండేస్తారు. మన యూట్యూబ్ భాషలో మాట్లాడాలంటే, ఎవరో మన కడప భాష మాట్లాడాలంటే బుత్తికి అండే ఆర్ఎస్ పెట్టారనమాట. ఎవరో మోహిత్రి ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి బెంగాలీ వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ రాజా, తమిళనాడులో రాజు, వీళ్ళందరూ కూడా. రాజా పెద్ద ఫ్రాడ్, కానీ ఇంత బాగా మాట్లాడాడు. దయానిధి మాత్రం చాలా బాగా మాట్లాడాడు. నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అతను. చాలా చాలా బాగా మాట్లాడాడు. నవ్వుతూ హేళనగా మాట్లాడాడు. వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది కదా, స్పీకర్ టైం ఇస్తాడు క్వశ్చన్ అవర్లో, ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. బ్రహ్మాండంగా మాట్లాడారు. డిఎంకే బాగా మాట్లాడింది, అండ్ ఆల్సో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చాలా చాలా బాగా మాట్లాడారు. వాళ్ళందరూ బాగా మాట్లాడారు. జనరల్గా బెంగాలీస్ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. చాలా చాలా వాళ్ళు మాట్లాడిన దాంట్లో 90% కరెక్ట్, ఒక హేళనగా మాట్లాడారు. అంచేత ఆయన గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ షేకీగా ఉంది. ఆయన అంటే నాకు ఇష్టం, నాలాంటి వాళ్ళకి చాలామంది ఎందుకు ఇష్టం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు మంచి పరువు ఉంది.
బాగా మాట్లాడగలడు, బాగా కండక్ట్ చేసుకోగలడు. యూ మస్ట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. యూ మస్ట్ కండక్ట్ యువర్ సెల్ఫ్, ఐ షుడ్ కండక్ట్ మై సెల్ఫ్. ఆ విధంగా మోడీ గారు ఇంటర్నేషనల్గా చాలా ఇది. ఆయన నోబెల్ ప్రైజ్కి కూడా ఆయన ఇప్పుడు ప్రపోజ్ చేసేటప్పటికి వెళ్ళిపోయాడు. నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఈజ్ గోయింగ్ టు యుక్రెయిన్ అగైన్. ఇది అక్కడ ఉండగానే, రష్యాలో ఉండగానే యుక్రెయిన్ మీద మళ్ళీ దాడి చేశారు. అప్పుడు రష్యన్ పేషెంట్ మాట్లాడుతూనే అక్కడ పనులు జరిగిపోయింది. సో అది అలా కాకుండా ఉంటే బాగుంటుందని మాట అన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత యుక్రెయిన్ కూడా ఒకసారి వెళ్దామని, జెలెన్స్కీకి ఒక ఇదిగా ఉంటుందని చెప్పేసి ఈజ్ గోయింగ్. ఇవన్నీ కలిసి వెరసి ఓన్లీ మోడీ కెన్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్ అని పేరు తెచ్చుకుంటే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అదేంటే ఒక టీం మూసుకుని ఆడి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నోబెల్ ప్రైజ్ అంటే గ్రేట్ కదా. సో ఆ విధంగా ఈ మైట్ గెట్ ఈజ్ ద ప్రపోజల్, పీపుల్ ఆర్ ప్రపోజింగ్ హిమ్. ఆయన అంతా ఆయనే ప్రపోజ్ చేసుకోడు కాబట్టి మిగతా వాళ్ళందరితో అది ఇంకా ఈజీ అవును. ఇంకా ఎక్కువ మంది పార్లమెంట్లు ఉంటాయి, లేరు ఇప్పుడు. నోబెల్ ప్రైజ్ మీద కూడా దుమారం లేపుతారు, డెఫినెట్గా లేపుతారు. సో ఈ ఇంటర్నేషనల్ ప్రెస్ రాస్తుంది. ఇప్పుడు మన చోట రాసి టైటం పెద్ద ఇది కాదు. న్యూయార్క్ టైమ్స్లోను, ఇంకా చాలా ఉన్నాయి, వాషింగ్టన్ పోస్ట్ అని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డైలీస్ ఉన్నాయి, వాళ్ళు రాస్తారు. వాళ్ళందరికీ ఉంటారు ఢిల్లీలో. ఉంటారు వాళ్ళకి అన్న ఎంబసీలు చెప్తే. ఎందుకుంటే మరి ఎంబసీస్ ఏ కంట్రీ కాక అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్. కాకపోయినా వాళ్ళ సీనియర్ రిపోర్టర్స్ ఉంటారు ఇక్కడ, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటారు. ఇండియా లాంటి పెద్ద కంట్రీలో ఉంటారు, చైనాలో ఉంటారు. ఇంకా చైనాలో కొంత సెన్సారింగ్ ఉంటుంది, ఇండియాలో సెన్సారింగ్ ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు కూడా. ఇంకా ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి, లైక్ యుఎస్ఏ. యుఎస్ఏ ఇస్ మోర్ పవర్ఫుల్ డెమోక్రాటిక్ కంట్రీ. సో ఇప్పుడు జగన్ని హలో అన్నాడా లేదా అనేది నాట్ ఎ పాయింట్. ఎవరు రాహుల్ గాంధీని హలో అన్నాడా లేదా అనేది. కానీ ఒక 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 దుమారం లేపుతారు. ఎందుకంటే వాళ్ళ మీద కూటమి, అక్కడ ఇండియా కూటమి మీద అపోజిషన్ చాలా ఉంది. వాళ్ళంతా కూడా ఏదో ఒక సందర్భంలో జగన్ పక్క ఉన్నవాడు ఆయన అంటే జాలితాను, మనోడు అవుట్. అదే ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నా లేకపోయినా ఉంటుంది, అతనికి వెళ్ళిపోవాలి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో మరి బీజేపీ డబుల్ గేమ్ ఆడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు కలిసిపోయి కూటమి పెట్టి దెబ్బ అయిపోయాడు కదా. బీజేపీ చేసిన పని వల్ల దెబ్బ అవ్వలేదు, అతని మీద ఉన్న బ్యాడ్ చాలా విపరీతంగా ఉండడం వల్ల ఓడిపోయాడు. అండ్ ఇఫ్ ఈవీఎం ఈజ్ కరెక్ట్, అది కూడా మేజర్ అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పగా నాకు కూడా ఈవీఎం ద్వారానే అయ్యారేమో అని, లేకపోతే 21 సీట్లు స్వీప్ పెట్టి ఇతనికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి ఆ అనుమానం నాకు జగన్ అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది, నాకు వస్తుంది. ఇంత అలాగే ఓడిపోతారు అని చెప్పేసి వచ్చింది కదా. అతను బ్యాడ్ మట్టుకు ఎక్కడో హిమాలయస్ మీద ఉంది, అంత బ్యాడ్ వచ్చేసింది. దానివల్ల కూడా ఓడిపోవచ్చు. అంచేది ఈ రోజున రాహుల్ గాంధీకి హలో అన్నాడు లేదంటే డైరెక్ట్గా బహిర్గతంగా ఎందుకంటాడు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. వచ్చే నీకు ఎందుకు వచ్చినా కూడా నీకు పెద్ద పెట్టేస్తాం అని చెప్పేసి అంటే, రాహుల్ గాంధీ మరి ఇది సన్ ఆఫ్ రాజీవ్ గాంధీ, గ్రాండ్ సన్ ఆఫ్ ఇందిరా గాంధీ, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ నెహ్రూ. వాళ్ళకి ఒక కూటమి ఉంది అక్కడ. ఆ గాంధీ ఫ్యామిలీ వాడిని ఎందుకు వదలరంటే, దాన్ని నమ్ముకుని ఒక 1000-200 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. ఇంతకాలం కొంతమందికి ఒక 500 ఫ్యామిలీస్ ఒక ఏరియాలో ఉంటారు. వాళ్ళకి ఈ 56 సంవత్సరాల శాలరీ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కట్ చేశాడు మోడీ గారు. ఏం చేయరండి, ప్రభుత్వం నుంచి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. దొంగనా కొడుకులు కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న, నెహ్రూ ఫ్యామిలీని నమ్ముకుని ఉన్నవాళ్ళు అనమాట. నాకు ఒక ప్రెస్ క్లబ్లో అతను చెప్పాడు ఇది. ఇప్పుడు మోడీ గారు నెక్స్ట్ టైం ప్రెస్ క్లబ్ బాగుంటుంది అక్కడ, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ కలుస్తాను, చాలామంది పరిచయం నాకు. ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాక నేను ఒకసారి పెట్టాను, ఇండియా మీద ప్రాజెక్ట్ చేస్తాను. అప్పుడు పరిచయం అయ్యారనమాట. ఆ పిఆర్ఓ పరిచయం చేశాడు. తెలుగు వాళ్ళు 2-3 ఉన్నారు, టాప్ ప్రెస్ పీపుల్ అనమాట. సో నాకు వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ ఒక కూటమి ఉంది జనాలు, ఈ ఫ్యామిలీస్ అందరినీ పోషించేది కాంగ్రెస్ అట, తెలిసిందే మీకు. అంచేత వీళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న జగన్ లాంటి వాళ్ళ వల్ల దెబ్బ అయిపోయింది కాబట్టి ఈరోజు మళ్ళీ కలుపుకుంటాక వాళ్ళు రెడీ. కొత్తోటి వచ్చి నా దగ్గరికి వచ్చేస్తారు 15 సీట్లు అంటే ఎందుకు వెళ్ళరండి, వస్తారు. ఇట్ ఇస్ ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జగన్. అంత వెంటనే చేయలేదు, బికాజ్ ఈజ్ ఇన్ ద కేసెస్. ఆ కేసెస్ మేము విత్డ్రా చేసుకుంటామంటే ఇప్పుడు కుదరదు, గవర్నమెంట్ లేరు కాబట్టి. మేము చేసుకుంటాం ఇప్పుడు అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు చేసుకుంటే అప్పుడు జరగదు అది. బికాజ్ ద కోర్ట్, ద న్యాయస్థానంలో ఉన్న జస్టిస్ పవర్ అంతా మోడీ చేతిలో ఉంది ఇప్పుడు. అలాగ అనకూడదు కానీ అలా కనిపిస్తుంది. ఈడీని, సిబిఐని ఎవరికి అతీతం కదా వాళ్ళు యాక్చువల్గా. మరి వై ఆర్ దే లిజనింగ్ టు దెమ్? దర్ ఇండిపెండెంట్ జస్టిస్ బాడీస్ అవి.
ఇక్కడ స్టేట్లో సిఐడి ఎలాగో ఎన్నిసార్లు చెప్పుకుని ఎందుకు చెప్పుకున్నాం అంటే దట్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆన్ పీపుల్, అది ఒక ఇన్స్ట్రుమెంట్గా మీ మీద పంపించి బెదిరిస్తున్నారు. అలా చేసిన చెప్పి అలాగ ఉంటుంది. దాని గురించి వాళ్ళు ఇంకా ఇండి కూటమిలో వాళ్ళు అలా ఉన్నారంటే ఇంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు, తలలా ఉంచేస్తున్నారు. అమిత్ షా, మోడీ, నిర్మలా సీతారామన్ నోట మాట్లాడలేదు. ఎన్నిసార్లు చెప్తాం ఇది? అంత అంత హై లెవెల్లో క్రిటిసైజ్ చేస్తున్నారు. బెంగాలీస్, అదర్ అపోజిషన్ పార్టీస్, డిఎంకే మనం చాలా చాలా బాగా మాట్లాడు. మొన్న మర్చిపోయిన పాయింట్, దయానిధి మారన్ చాలా బాగా మాట్లాడాడు యాక్చువల్గా. సో దయానిధి మారన్ అంటే కళానిధి మారన్ బ్రదర్, మురసోలి మారన్ గారు అబ్బాయిలు. మురసోలి మారన్ ఎవరు? కళానిధి సిస్టర్ కొడుకు. అతను చాలా లిటరేట్, బాగా చదువుకున్నవాడు. ల్యాండ్ మార్క్ అనే షాపులు ఉంటాయి ఇక్కడ చూసావు, ఇక్కడ ల్యాండ్ మార్క్ పుస్తకాలు అమ్ముతారు. అది ఫస్ట్ మెడ్రాస్లో స్టార్ట్ చేస్తే పేదది. అక్కడ కలిసేవాళ్ళం మేము. నేనే పలకరించాను ఒకసారి ఆయన గన్మ్యాన్తో వస్తాను. ఆయన ఆ రోజుల్లో కూడా పుస్తకాలు కొనుక్కుంటా వచ్చేవాడు. ఈ వాజ్ యూనియన్ మినిస్టర్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఈ విషయం దయానిధి కూడా తెలుసు. దయానిధి హెల్ప్డ్ మీ ఆల్సో. నా లాస్ట్ ఫిల్మ్ తమిళ్లో కొన్నారు వాళ్ళు యాక్చువల్గా, కాఫీ బార్ తమిళ్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా చాలా బాగా మాట్లాడారు. ఇప్పుడు జగన్ అందరూ కలవడం అనేది పెద్ద ప్రశ్నే కాదు. ఇతను కలిస్తే వెంటనే గవర్నమెంట్ పడిపోద్ది అనుకుంటే అప్పుడు ప్రామినెన్స్, ఆ ప్రామినెన్స్ లేదే. ఇటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి నితీష్ కుమార్కి ఉన్నది. వీళ్ళు వెళ్ళరు, వీళ్ళకి మెయిన్ డబ్బులు కావాలి. ఇప్పుడు అది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇస్తారు, కానీ మళ్ళా కొత్త గవర్నమెంట్ పెట్టి అవసరమైతే ఆయనకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తారన్నాను కదా, ఎక్కువ కాలం నిలబడుతుంది. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడుకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తారు. వాళ్ళకి దెబ్బేస్తూ ఉంటేనే. ఇండియా కూటమిలో మన రాహుల్ గాంధీ గారు 100 కోటి వీళ్ళతో కలిపేసి 15 మంది ఉన్న ఇతనే ప్రైమ్ మినిస్టర్ చేస్తారు కావాలంటే. నిలబడుతుంది. మనం చెప్పేది ఏంటి బచ్చాగాళ్ళు, ఆయనకి మనకంటే బాగా తెలుసు. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. చెప్పాను కదా, ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మోడీ అని. ఆర్ఎస్ఎస్ కట్ చేస్తే, ఆర్ఎస్ఎస్ అనుభవం పక్కన పెడితే, యాజ్ ఎ పొలిటీషియన్గా ఈజ్ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ మోడీ, చంద్రబాబు నాయుడు గారు. దాని చేత ఇవన్నీ కూడా ఒకసారి ఎందుకు అప్పుడప్పుడు రెన్యూల్ చేసి మాట్లాడుకోవాలంటే ఇది పొజిషన్. ఏదో పెడతా ఉంటారు తమ్మలేను, జగన్కి దెబ్బ, ఆడికి షాకు, ఇది షాకు. మన తమ్మలేను ఏముంటాయి? చంద్రబాబు నాయుడు షాకు, ఆడికి షాట్, ఆడికి షాక్. అవన్నీ చదువు వినేవాడికి చూసేవాడికి ఆడికి షాక్. లోపల మ్యాటర్ అది ఉండదు. తర్వాత నాకు షాక్. అక్కడ పెట్టింది ఏంటరా అన్నట్టు కింద ఎవడో, నువ్వు మాట్లాడేది ఏంటని. అంచేది అల్టిమేట్గా మనకే షాక్. ఈ షాక్ నుంచి బయటపడాలంటే అప్పుడప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.